హలో అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయిన 'తాయి కిలవి' అనే సినిమా ఉంది కదండీ! రాధికా గారిది. ఆ సినిమాలో డబ్బు గురించి, అలాగే హెల్త్ గురించి, పిల్లల గురించి చాలా అంటే చాలా విషయాలైతే చెప్పారు. మీరు ఒకవేళ ఆ సినిమా చూడకపోతే ఫస్ట్ అయితే ఆ సినిమా చూడండి. మీకు క్లారిటీ అంటే కొంచెం ఐడియా అయితే వస్తది. ఆడవాళ్ళు ఎలా ధైర్యంగా ఉండాలి హెల్త్ విషయంలో, పిల్లల విషయంలో కానీ ప్రతి ఒక్కటి అండి. అది ఒక్కసారి ఆ సినిమా చూస్తే మన లైఫ్ అనేది మొత్తం ఈజీగా అర్థమైతే అయిపోతుంది. నేను ఆ సినిమాకి సంబంధించి ఒక 5 డబ్బు రహస్యాలు, అలాగే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. దాంట్లో ఉండేది మాత్రమే చెప్తున్నానండి. అలాగే కొన్ని రియల్ స్టోరీస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేసేయండి. వీడియోను చివరి వరకు చూడండి. చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ సినిమా చూశారు? మీకేమనిపించింది అనేది వీడియోలో కామెంట్ చేయండి తప్పకుండా. ఈ సినిమాలో రాధిక గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది కదా! పిల్లలు, అలాగే ముగ్గురు పిల్లలు, అలాగే ఒక అమ్మాయి అంటే బిడ్డ ఉంటుంది. ఆమె అంటే పెద్దావిడ కదా! అంటే ముసలామె అయినా కూడా డబ్బు విషయంలో, అలాగే బంగారు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందో చూడండి. మెయిన్‌గా గోల్డ్ కొనుక్కోవడం. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే గోల్డ్ ఎందుకు కొనుక్కోవాలి, అనవసరంగా డబ్బులలో దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం అనుకుంటారు. అలా కాకుండా ముఖ్యంగా ఆడవాళ్ళు గోల్డ్ కొంటుంటే ఇంట్లో హస్బెండ్స్ అయితే అసలు ఎందుకు అవసరం లేదు, ఊకె ఎప్పుడు గోల్డ్ గోల్డ్ అంటుంటావు అంటారు కదా! అలాంటిది ఆమెకు లాస్ట్ టైంలో ఆ గోల్డ్ ఎంత బాగా యూజ్ అయిందంటే చాలా బాగా యూజ్ అయిందండి. ఆ గోల్డ్ వల్లనే ఆమె మొత్తం ప్రాణాలైతే కాపాడుకోగలిగింది. ముఖ్యంగా ఈ సినిమాలో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి హెల్త్ అనేది ఇన్సూరెన్స్ అండి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లేక ఆమె అయితే అంటే హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్‌కెళ్తే పిల్లల దగ్గర డబ్బులుండవు. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు, జాబులు చేయట్లేదు, వాళ్ళు సేవింగ్స్ ఏం చేసుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. వాళ్ళకు చదువు అనేది కూడా రాదు. వాళ్ళు ఇక హాస్పిటల్‌కెళ్ళాక పెద్ద పెద్ద హాస్పిటల్స్‌లో తెలుసు కదా ఎట్లా ఉంటుందో. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లేక ఎంత అమౌంట్ ఖర్చయిందో తెలుసా? కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. మీకు ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి తెలియకపోతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మీరు మంచిగా ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మనకు ఏ అంటే కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్‌లు ఓన్లీ చిన్న చిన్న వాటికే కాకుండా పెద్ద పెద్ద వాటికి మాత్రమే అది వర్తిస్తది. కొన్ని కొన్ని చిన్న వాటికి కూడా వర్తిస్తది. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి చూసుకోండి. అలాగే హాస్పిటల్ బిల్స్ కాదు, రూమ్‌వి, చిన్న చిన్న టాబ్లెట్స్‌వి అట్లా మొత్తానికి చాలా అంటే చాలా ఉంటుందండి దీంట్లో. మనం ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో కట్టేసాము అని కాకుండా ఒక 5, 6 లేదా 10 మీ ఓపికను బట్టి మీరు అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏది బెస్ట్‌గుంది, మీకు ఏది యూజ్ అవుతుంది, అది ఫ్యామిలీ మొత్తానికైతే ఒక లెక్క ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్. లేకపోతే ఒకరికైతే ఒక విధంగా ఉంటుంది. కాబట్టి మీరు దీని గురించి అనేది ఫుల్‌గా తెలుసుకోండి. ఎవరు ఎన్ని చెప్పినా మీరు డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అన్ని ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసుకున్న తర్వాతనే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కట్టండి. దీనివల్ల మీరు ఇప్పుడు అనుకోవచ్చండి, ఇప్పుడు హాస్పిటల్స్‌కి వెళ్తే మనము రీసెంట్‌గానే దీని గురించి కూడా ఒక స్టోరీ చెప్తాను చూడండి రియల్‌గానే. వాళ్ళకు ఒక అంటే హార్ట్ ప్రాబ్లమ్ అట్లా వచ్చిందండి సడెన్‌గా. వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ లేక ఎన్ని లక్షలు ఖర్చయిందంటే జస్ట్ మామూలుగా అయితే అదే ఇన్సూరెన్స్ ఉంటే గాని అసలు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకపోవు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ లేక మనకు ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఇప్పుడైతే మనం గ్యారంటీ అయితే ఇవ్వలేం కదా! కాబట్టి హాస్పిటల్స్‌కి వెళ్ళినామంటే చిన్న హాస్పిటల్ అయినా గానీ మనకు లక్షలలో బిల్ అవుతుందండి. ఇక పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి వెళ్ళామంటే ఇంక మనకు లక్షలు కాదు కోట్లైనా కూడా ఖర్చయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ అండి. మీరు ఎంత పేమెంట్ చేయగలరు అనేది అంతే. మీకు మీ బడ్జెట్‌ని బట్టి పేమెంట్ చేయండి కాదనట్లే. కానీ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ ప్రతి ఫ్యామిలీకి తీసుకోవాలండి. దీనివల్ల చాలా ఉపయోగం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దాంట్లో ఆమె తీసుకోక డబ్బుల కోసము వాళ్ళ పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి. అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండింటే అంటే వాళ్ళకి తెలీదు. ఆడ నర్స్ కూడా అడుగుతుంటది హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని. కానీ వాళ్ళకి అదంటే ఏంటో కూడా తెలీదండి. అలా ఉన్నారు ఇప్పుడు చాలామందికి తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరు డీటెయిలింగ్‌గా తెలుసుకొని ఈ ఇన్సూరెన్స్ అనేది హెల్త్ గురించి కంపల్సరీ కట్టుకొని ఎన్నో వాటికి వేస్ట్ చేస్తూ ఉంటాం కదా మనం మనీ. ఆ మనీలోనే ఈ ఇన్సూరెన్స్ కట్టుకోవడం వల్ల మనకు ఫ్యూచర్‌లో మన దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఇదైతే పనికొస్తుంది హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు. ఇక నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు చదువు అంటే ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ హాస్పిటల్‌కి వెళ్ళే మధ్యలో మనకు తెలుస్తుందండి. అదే పిల్లలకు చదువొచ్చింటే వాళ్ళకు, అలాగే వాళ్ళ అమ్మకు అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ తీసుకునేవాళ్ళు. అలాగే అక్కడికి వెళ్ళాక ఇప్పుడు డాక్టర్లు అందరూ తెలుగులో మాట్లాడరు కదా! కొంతమంది ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. అలా అక్కడ వాళ్ళ అమ్మకు ఎలా ఉంది అనేది కూడా వాళ్ళకు తెలియట్లేదు. వాళ్ళు ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడుతున్నారు. అక్కడ కూడా
డాక్టర్ సంబంధించిన చర్చ ద్వారా కూడా చాలా మోటివేషన్‌గా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి అందరూ చదువుకున్నోళ్ళే రారు కదా! కాబట్టి పిల్లలు ఇలా చదువుకోలేని వాళ్ళు వచ్చినా కూడా అక్కడ ఉన్న డాక్టర్స్ ఎవరికి తగ్గట్టు వాళ్ళకు తెలుగులో మాట్లాడితే తెలుగులో, హిందీలో మాట్లాడితే హిందీలో అలా వాళ్ళ లాంగ్వేజ్‌లో మనం చెప్పాలి అనేది కూడా వాళ్ళ హెడ్ ఉంటాడు గదా! అంటే హాస్పిటల్‌కి హెడ్డు. అతను మిగతా డాక్టర్స్ అందరికీ క్లాస్ పెరిగినట్టు ఒక వీడియో ఉంది. అందుకే సినిమా పూర్తిగా చూడండి. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అది కూడా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ చదువుకోరండి. అందరికీ అన్ని భాషలు రావు. కానీ మనం ఏ భాష మాట్లాడుతున్నామో ఆ భాషతోనే మనకు పక్కన హాస్పిటల్స్‌లో రెస్పాండ్ అయితే చాలా బావుంటుంది గదా! అది తెలక వాళ్ళ అమ్మకు సీరియస్ అయ్యింది అని ఆ డాక్టర్ చెప్తే వాళ్ళేమంటారంటే అంటే నవ్వుకుంటూ చెప్తున్నాడు డాక్టర్ కూడా. కాబట్టి బాగానే ఉంది అని వాళ్ళనుకున్నారు. అందుకు వాళ్ళు డబ్బులు గూడా ఇంకా సెట్ చేసుకోలేకపోయారు. ఈ సీన్ గూడా చాలా బావుంటది. ఒకసారి చూడండి. అందుకే పిల్లలకు చదువనేది చాలా చాలా ఇంపార్టెంటు. చదువు వల్ల మొత్తం మన లైఫ్ మారకపోయినా ఒక 50% కూడా మంచిగా ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆడపిల్లలకు స్కిల్స్ అనేవి నేర్పించడం. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది పూర్వకాలం నుంచి చేస్తూనే ఉన్నారండి. ఇప్పుడేం కొత్తేం కాదు. ఆడపిల్లలకు ఏదో ఒకటి నేర్చుకునేవారు. ఇప్పుడు ఒక పూర్వకాలంలో అయితే ఇంట్లో పనులు మొత్తం మేనేజ్ చేసేవాళ్ళు. మొత్తం ఇంట్లో పనులు చేసి బయట కూడా చేసుకొనొచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక డబ్బు విషయం తప్ప మిగతావన్నీ మేనేజ్ చేసేవాళ్ళు. ఇక రాను రాను బయట డబ్బు విషయము అన్నీ మేనేజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆడపిల్లలు కాదు ఆడవాళ్ళకి మొత్తానికి స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు వాళ్ళ బిడ్డ వాళ్ళ హస్బెండ్ మంచిగా చూసుకోకపోయినా కూడా ఇక్కడికొచ్చి మిషన్ నేర్చుకొని మిషన్ కుట్టుకుంటూ పిల్లోడిని చదివించుకుంటూ ఉంది. అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా బతకడం నేర్పించింది వాళ్ళమ్మ. ఇలా ఎవ్వరి మీద మనం ఆడవాళ్ళం ఎవ్వరి మీద ఆధారపడకుండా బతకడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలా అని ఎక్కువ పొగరని కాదు గానీ, ఎవ్వరి మీద మనం ఆధారపడకుండా మనకంటూ మనం రూ. 1 అయినా సంపాదించుకోవాలి. ఇలా సంపాదించుకోవాలి అంటే మనకు స్కిల్స్ అనేది ఏదో ఒకటి ఉండాలి కదా! కాబట్టి మీకు టైం ఉంటే, మీకు ఇష్టమైనది ఏదైనా కానివ్వండి, ఇప్పుడు అవసరం రాకపోవచ్చండి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. మనం ఇంట్లో ఖాళీగా ఉన్నాము అంటే, మనల్ని ప్రతి ఒక్కరు తక్కువ చూస్తారు. కానీ మనకు తెలీదు. కొన్ని తెలిసినా కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుందండి. ఇంట్లో ఖాళీగా ఉన్నాము అని అనుకుంటారు. మనం ఎంత పనులు చేసినా ఇంట్లో మనకైతే జీతాలు ఇవ్వరు కదా! వాళ్ళు బయటికెళ్ళి చేస్తే ఆటోమేటిక్‌గా జీతాలు వస్తూ ఉంటాయి. కాబట్టి మేము సంపాదిస్తున్నాం వాళ్ళకి రూపాయి కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకు వాళ్ళు ఎక్కువ. మనకు రూపాయి కనిపియదు. కానీ వాళ్ళకంటే డబుల్ పని మనం ఇంట్లోనే చేస్తాం. అయినా కూడా మనకు విలువ అనేది ఉండదు. కాబట్టి ఇలాంటివన్నీ లేకుండా మనకంటూ మనం మనీ అనేది సంపాదించుకోవాలి. అంటే స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్‌గా ఈరోజు కాకపోయినా రేపైనా అవసరానికి ఉపయోగపడతాయి. మనం ఖాళీగా ఉన్నప్పుడు అంటే ఇంట్లో మనకు ఒక గంట, 2 గంటలు ఖాళీగా ఉన్నప్పుడు మీకు నచ్చిన పని ఏదో ఒకటి నేర్చుకోండి. టైం ఉన్నప్పుడు నేర్చుకున్నామనుకోండి రేపొద్దున పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎప్పుడూ ఒకటేలాగా ఉండదు కదా జీవితము. అలాంటి టైంలో మీకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదైతే నేను చాలా ఆడవాళ్ళలో చూశాను. ఇప్పుడు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. నేర్చుకోకుండా అన్నీ అప్పుడు నేర్చుకునే ఆప్షన్ కూడా ఉంటుందండి. కానీ నేర్చుకోరు. పరిస్థితులన్నీ తకమక పడ్డాక అప్పుడు మేమేం చేయలేము, మాకేం రాదు అంటే కుదరదు కదా! అప్పుడు మనమే కదా అన్నీ చూసుకోవాల్సింది. కాబట్టి కంపల్సరీ ఆడవాళ్ళకు స్కిల్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి అప్పు ఇవ్వకూడదు. ఇదైతే కొంచెం అంటే కరెక్టే. కానీ ఎవ్వరు అప్పు ఇవ్వకపోతే మిగతా వాళ్ళకు ఇబ్బందవుతుంది కదా! కానీ అప్పు ఇవ్వకూడదు అంటే ఈ సినిమాలో ఏందంటే అప్పు ఇవ్వకూడదు అంటే ఆమె అందరికి అప్పులు ఇస్తూ ఉంటుందండి. వడ్డీలు కూడా కరెక్ట్‌గా అంటే ఇప్పించుకుంటుంది. ఇప్పుడు మనం ఇచ్చినాక మనం ఇవ్వాలి కదా! అందరూ కరెక్ట్‌గా అయితే మనకైతే ఇవ్వరు కదా! కాబట్టి ఆమె కొంచెం రఫ్‌గానే ఉంటుంది. అట్లనే ఉండాలి ఆడవాళ్ళు కూడా. ఆమె ఆమె యొక్క హెల్త్ బాగలేకపోతే అనుకోలే ఊరు మొత్తం చనిపోవాలని కోరుకుంటూ ఉంటారండి. అందుకు ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి మనం అందరి దృష్టిలో చెడ్డయ్యే కంటే మన డబ్బులు మన దగ్గరే ఉండి మనం ఇలా గోల్డ్ మీద లేకపోతే ఇంకొక దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేసుకోవడం బెస్ట్ కదా! కాబట్టి అప్పు ఇవ్వకూడదు, అప్పు ఇప్పించుకోకూడదు. 2 తప్పే. మనకు అప్పు ఈజీగా ఇప్పించుకుంటామండి. మనం ఇప్పించుకున్నాక అది కట్టడం ఎంత కష్టమో తెలుసా? మనకి ఇస్తారు ఎవరైనా ఇస్తారు. కానీ అది కట్టాలంటే చాలా కష్టం. అందుకని ముందుగానే మనం అప్పు తీసుకోకుండా ఉన్నామనుకోండి, మనకు ఉన్న అమౌంట్‌లోనే చాలా ఉన్నంతలోనే ఖర్చు పెట్టుకోగలుగుతాం. ఒకవేళ హాస్పిటల్స్‌కి అట్లా అత్యవసరం అయిందంటే తప్పదు కదా! అందుకే కదా గోల్డ్ కొనిపెట్టుకోమంటున్నాను. గోల్డ్ కొనిపెట్టుకుంటే అట్లా అత్యవసరమైనప్పుడు ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్‌లు తీసుకున్నా కూడా మనకు హాస్పిటల్స్‌కి అట్లాంటి యూజ్ అవుతుంది. కాబట్టి మనం అప్పు ఇప్పించుకోకూడదు. మనం వేరే వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ గోల్డ్ కొనడం అండి. గోల్డ్ కొనడం అంత బెస్ట్ పని ఇంక వేరేది ఏమీ లేదనిపిస్తది నాకైతే. మనం సేవింగ్ చేసిన ప్రతి అమౌంట్‌ను గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ సినిమాలో గోల్డ్ ఆమె ఎన్ని తులాలు అంటే ఎంత 300 తులాల దాకా దాసిపెట్టిందండి గోల్డ్‌నైతే. ఆమె కష్టార్జితం అంటే మనం సంపాదించిన దాంట్లో రోజు రూ. 100 సంపాదిస్తే ఒక రూ. 20 పక్కన పెట్టుకోవాలి
అని చెప్తుంది. అలా అంటే సేవింగ్ చేసుకొని ప్రతిరోజు ఈరోజు ఒక రూ. 10 పక్కన పెట్టుకున్నా కూడా మనకు రూ. 10 కదా అని అనిపిస్తుంది. కానీ అది కొద్ది రోజులకు ఒక 1 ఇయర్‌కి, 2 ఇయర్స్‌కి మనకు చాలా పెద్ద అమౌంట్ అయితే కనిపిస్తుంది కదా! అలా గోల్డ్ ఇలా సేవింగ్ చేసిన అమౌంట్‌తో ఆమె చాలా గోల్డ్ అయితే కొని పెట్టేసుకుంది. అలా గోల్డ్ కొని పెట్టుకోవడం వల్ల ఆమెకు లాస్ట్ అంటే చే ఆమె హెల్త్ బాగలేనప్పుడు చాలా బాగా ఉపయోగపడిందండి. ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్ ఏందంటే కష్టపడి సంపాదించుకోవాలండి. మనం ఎక్కువగా మెయిన్ ఎవరిమైనా గానీ కష్టపడి సంపాదిస్తాం. అలాగే ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి ఈ సినిమా మొత్తం ఆడవాళ్ళ మీదనే ఉంటుందంటే ఆడవాళ్ళ గురించే ఉన్నది. ఎక్కువగా ఎవరి మీద ఆధారపడకూడదు. అలాగే మనం కష్టపడి సంపాదించుకోవాలి. అందుకే అలాగే ఫైనాన్షియల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలండి ఆడవాళ్ళు. ఇక్కడ ఇంకొకటేందంటే తన లైఫ్‌ను తానే నిర్మించుకుంటుంది. ఆమె ప్రతి వారంలో ఒకరోజు మంచిగా రెడీ అయ్యి సిటీకి వెళ్ళి మంచిగా ఆమెకు నచ్చినట్టు ఇప్పుడు మనం ఎంత సంపాదించినా మనకు నచ్చినట్టు మనం బతకడం అనేది చెయ్యట్లేదు కదండీ! ఏదో టైమ్ పాస్‌కి మార్నింగ్ లేస్తున్నాం, డ్యూటీలకెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా అలాగే ఉన్నాము. అలా కాకుండా ఆమె 1 వీక్‌కి ఒకసారి నీట్‌గా రెడీ అయ్యి సిటీకి వెళ్ళి ఆమెకు నచ్చినట్టు తినడం, తిరగడం, అందరితో మంచిగా టైమ్ స్పెండ్ చేయడం, ఆమెకు నచ్చినట్లుగా ఉండడం ఇలా చేస్తుందంటే అలా కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకటే లైఫ్ బోరింగ్‌గా కాకుండా ఇలా కూడా టైమ్ స్పెండ్ చేయాలంటే మనకు నచ్చినట్టుగా మనం కూడా ఉండాలి అనేది ఈ సినిమా ద్వారా ఉందండి. మీరు సినిమా ఒకసారి చూడకపోతే చూడండి. చాలా అంటే చాలా